హలో అండి. ఇవాళ మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకునే బోన్ హ్యూమరస్. ఇది అప్పర్ లింబ్ పార్ట్‌లోనే చాలా పొడవైన బోన్. దీనికి ప్రాక్సిమల్ ఎండ్, షాఫ్ట్ అండ్ డిజిటల్ ఎండ్ ఉంటాయి. ప్రాక్సిమల్ అంటే ఏం లేదు, ఒక ఎముక నిలువుగా ఉండి దాని పై భాగం యొక్క చివరిని ప్రాక్సిమల్ ఎండ్ అంటాం. కింది భాగం చివరని డిజిటల్ ఎండ్ అంటాం. ఈ ఎముక ప్రాక్సిమల్ ఎండ్‌లో ఉండే బాల్ స్కాపులాలో ఉండే గ్లీనాయిడ్ క్యావిటీకి అటాచ్ అవుతుంది. దీనినే మనం షోల్డర్ జాయింట్ అంటాం. ఎనటామికల్‌గా చెప్పాలంటే గ్లీనో హ్యూమరల్ జాయింట్ అంటారు. యాక్చువల్గా ప్రతి జాయింట్ దానికి అటాచ్ అయ్యే ఎముకల పేర్లతోనే ఉంటుంది. పైన చెప్పుకున్న పార్ట్స్ కాకుండా ఫోసా అని ఇంకొక పార్ట్ కూడా ఉంటుంది. సో అందులో కొన్ని పార్ట్స్ ఉంటాయి. అలిక్నైన్ ఫోసా, కొరనాయిడ్ ఫోసా అండ్ రేడియల్ ఫోసా. ఫోసా అంటే ఏం లేదండి, ఒక గుంట లాంటి భాగం అంతే. ఇంకా ఫైనల్గా క్లినికల్ అనాటమీ. మెయిన్గా హెడ్ ఆఫ్ ది హ్యూమరస్ మరియు షాఫ్ట్ ఆఫ్ ది హ్యూమరస్ కామన్గా విరిగే ప్లేసెస్. ఇవి పై భాగంలో మధ్య భాగంలో ఉండే ప్లేసెస్ కామన్గా యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ కింద పడినప్పుడు కానీ ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ హ్యూమరస్కి కిందగా ఉండే అంటే హ్యూమరస్కి అటాచ్ అయ్యే రెండు ఎముకల గురించి చెప్పుకుందాం. అవేంటివంటే రేడియస్ అండ్ అల్నా. ఈ రెండు ఏంటంటే ప్యారలల్ బోన్స్, అంటే పక్క పక్కనే ఉంటాయి. ఈ రెండు ఎముకలు పై భాగంలో ఉండే హ్యూమరస్ బోన్ని కింది భాగంలో ఉన్న మణికట్టు దగ్గర మరీ ముఖ్యంగా కొన్ని ఎముకలు ఉంటాయి. ఆ మణికట్టు దగ్గర ఉన్న ఎముకలకి అటాచ్ అయి ఉంటుంది. అటాచ్ అయ్యి జాయింట్ని ఫామ్ చేస్తుంది అనమాట. ఇవి ప్యారల్ బోన్స్ కాబట్టి ఎనటామికల్ పొజిషన్లో ఉంటేనే మనకి ఏది ఎటువైపు ఉందో అర్థమవుతుంది, లేకపోతే ఒక్కొక్కసారి అర్థం కాదు, కన్ఫ్యూజ్ అయిపోతుంటాం. రేడియస్ బోన్ ఏమో తంబు వైపు ఉంటుంది. మనకి ఏదైతే తంబు ఉంటుందో అరచేతికి, ఆ తంబు వైపు రేడియస్ బోన్ ఉంటుంది. ఇంకా అటుపక్క లిటిల్ ఫింగర్ వైపు ఉండేదేమో అల్నా బోన్ అనమాట. ఇప్పుడు రేడియస్ బోన్ ఎనాటమీ గురించి తెలుసుకుందాం. ఈ రేడియస్ బోన్ ఏంటంటే ఎనటామికల్ పొజిషన్స్లో లేటరల్ సైడ్కి మరీ ముఖ్యంగా తంబు వైపు ఉంటుంది. ఈ ఎముక పైభాగం అంటే ప్రాక్సిమల్ అండ్ డిస్క్ షేప్ స్ట్రక్చర్ మాదిరిగా ఉండి ఇందాక చెప్పుకున్న హ్యూమరస్ బోన్ చివరి అటాచ్ అవుతుందన్నమాట. అలాగే అల్నా కూడా అంతే పక్కన అటాచ్ అయి ఉంటుంది. ఈ ఎముక మధ్య భాగాన్ని షాఫ్ట్ అంటారు. ఈ షాఫ్ట్లో రేడియల్ ట్యూబరాసిటీ ఉంటుంది. ఈ ట్యూబరాసిటీలో ఏంటంటే ఒక కండరం అటాచ్ అయి ఉంటుంది. మనం ఆల్రెడీ తర్వాత చెప్పుకున్నాం కదా, ఈ కండరాలన్నీ గురించి తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా కింది భాగం అంటే డిజిటల్ ఎండ్ అయితే కొంచెం పైన ఉన్న షేప్ కంటే కొంచెం పెద్దగానే ఉంటుంది. ఇప్పుడు అల్నా బోన్ దగ్గరికి వద్దాం. ఈ బోన్ మనకి ఎనటామికల్ పొజిషన్లో మీడియల్ సైడ్కి ఉంటుంది. దీని పైభాగం అంటే ప్రాక్సిమల్ ఎండ్లో అలిగ్రాన్ ప్రాసెస్ మరియు కొరనాయిడ్ ప్రాసెస్ ఉంటాయి. దానితో పాటు ఒక ట్రాక్లియర్ నాచ్ కూడా ఉంటుంది. ఈ నాచ్ ఏంటంటే హ్యూమరస్ బోన్ డిజిటల్ ఎండ్కి అటాచ్ అయి ఉండి ఒక జాయింట్ని ఫామ్ చేస్తుంది. దీన్ని మనం హింజ్ జాయింట్ అంటాం. హింజ్ జాయింట్ అంటే ఏం లేదు, జస్ట్ ముడుచుకుని చాపటం వరకు మాత్రమే మూమెంట్స్ ఉంటాయి. సో దాన్ని హింజ్ జాయింట్ అంటారు. మనకి మోకాల దగ్గర ఓన్లీ 2 మూమెంట్స్ ఉంటాయి కదా, సో అది కూడా హింజ్ జాయింటే. సో అలాగే ఎల్బో దగ్గర కూడా హింజ్ జాయింట్ మూమెంట్ మాత్రమే అంటే ఓన్లీ ముడుచుకొని చాపటం మాత్రమే ఉంటాయి. షాఫ్ట్ అయితే రేడియల్ బోన్కి ఒక మెంబ్రెయిన్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది. ఇంకా ఫైనల్గా డిజిటల్ ఎండ్ అయితే ఈ భాగం చిన్నగా రౌండ్ హెడెడ్ లైక్ స్ట్రక్చర్ కలిగి ఉండి డిజిటల్ ఎండ్ రేడియస్ బోన్కి అటాచ్ అయి ఉంటుంది. క్లినికల్ అనాటమీ. మెయిన్గా ఈ రెండు బోన్స్ ఫ్రాక్చర్ అయితే ఎక్కువ శాతం డిజిటల్ ఎండ్లోనే ఫ్రాక్చర్ అవుతుంది. మరీ ముఖ్యంగా రేడియస్ ఫ్రాక్చర్ అయితే కొల్లిస్ ఫ్రాక్చర్ అంటారు. కొన్నిసార్లు షాఫ్ట్ ఆఫ్ అల్నాతో పాటు రేడియస్ హెడ్ కనుక డిస్లొకేట్ అయితే దానిని మాంటిజియా ఫ్రాక్చర్ అంటారు. సో ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ టైం ఇంకో బోన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మ్యాక్సిమం ఇది మెడికల్ స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది అని చెప్పి అనుకుంటున్నాను. సో ఎవరైనా సరే కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.